హాయ్ వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. సో ఐకాన్ ఇండియా అందిస్తుంది మీకు 2025లో జాబ్ సాధించడం మీ లక్ష్యం అయితే ఐకాన్ ఇండియా మీకు ఆన్లైన్ కోర్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ అండ్ ఆన్లైన్ మెటీరియల్ కూడా అందిస్తుంది. సో మీరు ఐకాన్ ఇండియా యాప్ను డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. సో ఇప్పుడు మనకు 2025లో JLMకి సంబంధించినటువంటి అంశాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మనకు ఫస్ట్ లెసన్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అన్నాం కదా. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే టాపిక్ చూడండి, మనకు ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఇందులో భాగంగా మనం ఇప్పుడు విద్యుత్ నిరోధం అంటే ఏంటిది, విద్యుత్ నిరోధం సంబంధించిన అంశాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో విద్యుత్ నిరోధం, ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్. సో ఇక్కడ విద్యుత్ నిరోధం అంటే దీని పేరులోనే ఉంది. సో నిరోధము అంటే నిరోధించడము అన్నట్లు, అంటే అడ్డుకోవడం, ఆపోజ్ చేయడం. దేన్ని అడ్డుకోవాలి అంటే ఇక్కడ విద్యుత్ ప్రవాహాన్ని అడ్డుకోవాలి. కాబట్టి విద్యుత్ ప్రవాహాన్ని అడ్డుకునే లక్షణాన్ని విద్యుత్ నిరోధం అంటారు. దేన్ని అడ్డుకోవాలంటున్నాం ఇక్కడ? విద్యుత్ ప్రవాహము అంటే కరెంట్ అన్నట్లు. సో ఈ విద్యుత్ ప్రవాహాన్ని అడ్డుకునేటువంటి లక్షణాన్నే విద్యుత్ నిరోధం అంటారు, లేదా విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే లక్షణము. సో లేదా విద్యుత్ ప్రవాహాన్ని నిరోధించే లక్షణము ఎలానైనా చెప్పుకోవచ్చు అన్నట్లు. అంటే టు ఆపోజ్ ద ఫ్లో ఆఫ్ కరెంటు ఆర్ టు రిజెక్ట్ ద ఫ్లో ఆఫ్ కరెంటు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో కాబట్టి కరెంటును వ్యతిరేకించేటి లేకపోతే కరెంటును ఆపోజ్ చేసేటువంటి లక్షణాన్ని ఏమంటారంటే విద్యుత్ నిరోధం అనే పేరుతో పిలుస్తామన్నట్లు, ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్. సో ఇక్కడ ఈ విద్యుత్ నిరోధాన్ని మనం ఆర్ అనేటువంటి అక్షరంచే సూచిస్తాం. రెసిస్టెన్స్ అంటున్నాం కాబట్టి దాన్ని సింబాలిక్గా ఏం చేస్తున్నామంటే ఆర్ అని చెప్పని సూచించడం జరుగుతుంది. ఇంకా ఈ విద్యుత్ నిరోధాన్ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు, ఈ పాయింట్ ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సో ఈ విద్యుత్ నిరోధాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి ప్రమాణం ఏంటి అంటే ఓం. ఓం అనే ప్రమాణాల్లో ఈ ఓం యొక్క సింబల్ ఎలా ఉంటుందంటే సో ఇలా ఉంటుంది, రివర్స్ యు. యూని రివర్స్ రాస్తే అది ఓం యొక్క సింబల్ అవుతుంది అన్నట్లు. కాబట్టి విద్యుత్ నిరోధాన్ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు అంటే ఓం అనే ప్రమాణాల్లో కొలుస్తారు. జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈస్ ఓం. సో ఓం ఇలా రాస్తాం, OHM. ఓం ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇంకా విద్యుత్ నిరోధాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం, ఏ పరికరాన్ని ఉపయోగించి విద్యుత్ నిరోధాన్ని కొలుస్తారు అంటే ఓం మీటర్ అనే పరికరాన్ని యూజ్ చేస్తారు ఇక్కడ. ఓం మీటర్. ఓం మీటర్ అనే పరికరాన్ని ఉపయోగించి విద్యుత్ నిరోధాన్ని కొలవవచ్చును. సో ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ మెజర్డ్ బై ఓం మీటర్. రెసిస్టెన్స్ మెజర్డ్ బై ఓం మీటర్. మరి ఇక్కడ ఆరోగ్యవంతమైన మానవుని సో విద్యుత్ నిరోధం విలువ ఎంత అని అడుగుతాడు. ఈ పాయింట్ కూడా కొంచెం వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన మానవుడు అంటే హెల్తీ హ్యూమన్ బాడీ అని తీసుకోవాలి ఇక్కడ. ఈ హెల్తీ హ్యూమన్ బాడీ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అని చెప్పని క్వశ్చన్ అడుగుతుంటాడు ఎగ్జామ్లో. ఆరోగ్యవంతమైన మానవుని యొక్క విద్యుత్ నిరోధం విలువ ఎంత అంటే సో ఇది కనిష్టంగా 100 ఓమ్స్ ఉంటుంది, గరిష్టంగా 5 lakhs ఓమ్స్ ఉంటుంది. చూడండి, అంటే ఇక్కడ శరీరాన్ని బట్టి విద్యుత్ నిరోధం విలువ అనేది మారుతూ ఉంటుంది. శరీరంలో కూడా రకరకాల భాగాలకు విద్యుత్ నిరోధం విలువలు రకరకాలు ఉంటాయన్నట్లు. సో ఇక్కడ అత్యధిక నిరోధం కలిగినట్లు శరీరం యొక్క భాగం ఏది అంటే స్కిన్. స్కిన్ అంటే చర్మం అంటాం కదా. సో ఆ స్కిన్కు రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రెసిస్టెన్స్ ఆఫ్ హెల్తీ హ్యూమన్ బాడీ ఈజ్ నథింగ్ బట్ 100 ఓమ్స్ ఆర్ 5 lakh ఓమ్స్ అని చెప్పి తీసుకుంటాం. మినిమం అడిగినప్పుడు 100 ఓమ్స్, మ్యాక్సిమం అప్ టు ఎంతవరకు ఉంటుంది అంటే 5 lakhs ఓమ్స్ వరకు ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. సో ఇది ఇక్కడ ప్రామాణిక నిరోధాలను తయారు చేయడానికి అంటే స్టాండర్డ్ రెసిస్టెన్సెస్ అంటాం ఇక్కడ. సో ఈ పాయింట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ప్రామాణిక నిరోధాలు, స్టాండర్డ్ రెసిస్టెన్సెస్, వీటిని తయారు చేయడానికి ఏ లోహాన్ని ఉపయోగిస్తారు? ఇక్కడ యూజ్ చేసేటువంటి మెటల్ ఏది అంటే సో మాంగనీన్.
మాంగనీన్ అనేటువంటి ఈ లోహాన్ని యూజ్ చేస్తారు. సో మాంగనీన్. స్టాండర్డ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్సెస్ ఆర్ మేడ్ బై మాంగనీన్. మాంగనీస్ కాదు, మాంగనీన్. మాంగనీన్ అనేటువంటిది మిశ్రమ లోహం అన్నట్లు, అల్లాయ్ అన్నట్లు. సో ఈ మాంగనీన్ అంటే మిశ్రమ లోహాన్ని ఉపయోగించి ఏం చేస్తారంటే ప్రామాణిక నిరోధాలు, స్టాండర్డ్ రెసిస్టెన్సెస్ అనేవి తయారు చేస్తారు. సో ఇది విద్యుత్ నిరోధం. ఈ విద్యుత్ నిరోధం అనేది ఆధారపడేటువంటి అంశాలు. అంటే ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ డిపెండ్ ఆన్, సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, ఏ ఫ్యాక్టర్స్ పైన విద్యుత్ నిరోధం అనేది ఆధారపడి ఉంటుంది. సో దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. విద్యుత్ నిరోధం ఆధారపడేటువంటి అంశాలు. సో ఇక్కడ విద్యుత్ నిరోధం ఆధారపడే అంశాలు. విద్యుత్ నిరోధం ఆధారపడే అంశాలు. ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ డిపెండ్ ద ఫ్యాక్టర్స్. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? రెసిస్టెన్స్ డిపెండ్ ఆన్ ద ఫ్యాక్టర్స్. రెసిస్టెన్స్ డిపెండ్ ఆన్ ద ఫ్యాక్టర్స్. ఏ ఫ్యాక్టర్స్ పైన విద్యుత్ నిరోధం అనేది ఆధారపడి ఉంటుంది? అయితే ఏ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుందంటే, సో ఇక్కడ రాసిన ఉంచండి. ఫస్ట్ నెంబర్ 1, విద్యుత్ నిరోధం అనేది వాహకం యొక్క స్వభావం పైన. వాహకం యొక్క స్వభావం పైన. వాహకం యొక్క స్వభావం అంటే ఇక్కడ నేచర్ ఆఫ్ ది కండక్టర్. నేచర్ ఆఫ్ ది కండక్టర్. నేచర్ ఆఫ్ ది కండక్టర్ పైన డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటిదంటే వాహకం యొక్క పొడవు. వాహకం యొక్క పొడవు. వాహకం యొక్క పొడవు అంటే లెంత్ ఆఫ్ ది కండక్టర్. లెంత్ ఆఫ్ ది కండక్టర్. నెక్స్ట్ వాహకం యొక్క వైశాల్యం. వాహకం యొక్క వైశాల్యం. ఏరియా ఆఫ్ ది కండక్టర్. ఏరియా ఆఫ్ ది కండక్టర్. నెక్స్ట్ ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్. ఉష్ణోగ్రత, టెంపరేచర్. సో ఈ అంశాలపైన విద్యుత్ నిరోధం అనేది ఆధారపడి ఉంటుంది. సో ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ డిపెండ్ ఆన్ ద ఫ్యాక్టర్స్. డిపెండ్ ఆన్ ద ఫ్యాక్టర్స్ ఆర్ నథింగ్ బట్ నెంబర్ 1, సో నేచర్ ఆఫ్ ది కండక్టర్. నెంబర్ 2, లెంత్ ఆఫ్ ది కండక్టర్. నెంబర్ 3, ఏరియా ఆఫ్ ది కండక్టర్. నెంబర్ 4, టెంపరేచర్. అంటే మొదటిదేనో సో వాహకం యొక్క స్వభావము. అంటే ఒక వాహకం అంటే ఇక్కడ మనకు కండక్టర్ అనేది ఏ మెటీరియల్తో తయారు చేయబడింది. ఎందుకంటే ఒక్కొక్క మెటీరియల్ యొక్క నేచర్, ఒక్కొక్క మెటీరియల్ యొక్క స్వభావం ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి ఏ మెటీరియల్తో ఆ కండక్టర్, ఆ వాహకం తయారు చేయబడిందో దాని యొక్క నేచర్ పైన డిపెండ్ అవుతుంది అనేది. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే వాహకం యొక్క పొడవు, లెంత్ అన్నట్లు. అంటే వాహకం ఎంత పొడవు ఉంది, ఆ పొడవుకు ఆ రెసిస్టెన్స్కు రెండింటికి మధ్య ఏమైనా రిలేషన్ ఉందా? ఒకవేళ పొడవు పెరిగితే రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఒకవేళ వాహకం యొక్క పొడవు తగ్గితే రెసిస్టెన్స్ ఏమవుతుంది. సో ఇలాంటివి. అదేవిధంగా వాహకం యొక్క వైశాల్యం అంటున్నాం, ఏరియా ఆఫ్ ది కండక్టర్. అయితే వాహకం యొక్క వైశాల్యాన్ని పెంచితే విద్యుత్ నిరోధం ఏమవుతుంది, ఒకవేళ వైశాల్యాన్ని తగ్గిస్తే విద్యుత్ నిరోధం ఏమవుతుంది అంటే పెరుగుతుందా, తగ్గుతుందా, మార్పు ఉంటుందా, మార్పు లేదా, ఇది అన్నట్లు. అదేవిధంగా లాస్ట్ వన్ టెంపరేచర్. సో టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు సో రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఒకవేళ డిక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ ఏమవుతుంది. సో ఇలాంటి అంశాలను బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మన క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మరి ఇప్పుడు విద్యుత్ నిరోధం ఆధారపడే అంశాలంటే ఇక్కడ 4 అంశాలపైన ఆధారపడి ఉంటుందని 4 అంశాల పేర్లు మనం రాసుకున్నాం. సో ఇందులో వాహకం యొక్క స్వభావం అంటే ఈ వాహకం ఏ లోహంతో తయారు చేయబడిందో దాని యొక్క స్వభావం పైన ఆధారపడి ఉంటుంది అని చెప్పుకున్నాం. మరి సెకండ్ థింగ్ ఏమన్నామంటే వాహకం యొక్క పొడవు పైన ఆధారపడి ఉంటుంది అన్నాం. మరి పొడవు పైన ఎలా ఆధారపడి ఉంటుంది ఏంటి అనేది దాని గురించి ఒకసారి మనం ఇక్కడ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం.